దేవుడు చాలామంది మంత్ర దీక్ష తీసుకోలేని వాళ్ళు, తరువాత హోమాలు చేసుకోలేనోళ్ళు, డబ్బులు లేని వాళ్ళుంటారు. అలాంటోళ్ళు సేవాభావం అలవాటు చేసుకోవాలి. గురువుకి సేవ చేయటము, లేదంటే దేవాలయాల్లో సేవ చేయటము, అక్కడ క్లీన్ చేసుకొని దేవతకు కావాల్సినవి పూలు, పళ్ళు సమర్పించుకోవడం ద్వారా ఎక్కువ శక్తిని పొందగలుగుతారన్నమాట. చాలామంది గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో దీపం పెట్టేవాళ్ళు లేరు. కనీసం క్లీన్ చేసుకొని దేవతనికి కనీసం దీపధూప నైవేద్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. అది మారితే బావుండు. డబ్బులు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు ఆళ్ళ దేవాలయాల్ని సంరక్షించుకోవటం ద్వారా, మంచిని సంరక్షించుకోవటం ద్వారా కూడా కర్మ అనేది తీరుతుంది. అది మరి చూసుకోవాలి. ఎవరి ఊర్లల్లో వాళ్ళ దేవాలయాల్ని వాళ్ళు రక్షించుకోవాలి. దీపం పెట్టాలి. విగ్రహ ప్రతిష్ఠ చేసి అలాగా వదిలేయటం అమ్మవారిని అంత మంచిది కాదు. కనీసం అమ్మవారి శక్తి అక్కడ లుప్తమైనున్నప్పుడు కనీసం దీపం పెట్టడము, ధూపం వేయటము, ప్రసాదం నివేద చేయడము అనేది మంచిది అన్నమాట. మన ఊరికి ఒక గ్రామ దేవతని తీసుకొచ్చి అన్నం పెట్టకుండా "నువ్వు నన్ను కాపాడు" అంటే ఎలా ఉంటుంది? ప్రసాదం పెట్టే పరిస్థితి కూడా చాలా ఊర్లల్లో లేదు. అది. అది ప్రజలు మారాలి కొంచెం.